నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. విజనరీ, అసలు విజనరీ అంటేనే భవిష్యత్తును ముందుగానే ఊహించగల శక్తి, అసాధారణమైన సృజనాత్మకత, కొత్త ఆలోచనలు కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే వీరు మార్పును తీసుకురావడానికి, ఆదర్శవంతమైన ప్రణాళికలు రూపొందించడానికి, ఊహించని అవకాశాలను గుర్తించడానికి ప్రసిద్ధి చెందినవారన్నమాట. పరిపాలనలో ఉన్నవారు రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెప్తారన్నమాట. అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సైతం ఆ పార్టీ నాయకులు, ఓ వర్గం మీడియా ఈ విధంగానే సంబోధిస్తోంది, ఆ విధంగానే ప్రచారం కూడా చేస్తోంది. అయితే నిజంగానే చంద్రబాబు విజనరీనా? ఆయన ఇప్పటివరకు చేసిన విజన్ ఏంటి? ఇతరుల పనిని తన ఖాతాలో వేసుకోవడం వాస్తవంగా తనదైన విజన్తో చేసిన ఒక్క పని ఏంటి అని అంటే ఆన్సర్ అనేది వారికే తెలియాలి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, దేశంలో ఏ రాష్ట్రంలో లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నానికి సుమారు 50% పైగా బంకుల వద్ద ఈ పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. ఫలితంగా వాహనదారులు ప్రత్యక్ష నరకం చూడగా, వరి ఆక్వా రైతుల పరిస్థితి వర్ణనాతీతం. వారంతా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తుండగా తాజాగా ఈ సమస్య పెను ఉప్పునగా మారిందని అంటున్నారు. అలాని ఈ సమస్య సడన్ గా వచ్చింది అయితే కాదు, సుమారు 2-3 రోజులుగా సంకేతాలు వస్తూనే ఉన్నాయని, అయినప్పటికీ విజనరీ చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారని అంటున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పరిపాలన పడకేసిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తమ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలంతా రావాలని, పెట్టుబడులు పెట్టాలని, అసలు తమ పాలనలో సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. సరిగ్గా అదే సమయానికి ఏపీలో ఇంధన కొరతతో ప్రజానికం అల్లాడిపోతున్నారు. మరోవైపు ఈ విషయం దావానంలా వ్యాపించింది. చంద్రబాబు అలా పక్క రాష్ట్రంలో ఉంటే సుమారు 1/2 మంది మంత్రులు సింగపూర్ టూర్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇటీవల ఆపరేషన్ జరగడంతో పక్క రాష్ట్రంలో ఉండి ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు తండ్రిని కోల్పోయిన విషాదంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. లోకేష్ ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన చంద్రబాబు సమస్య ఉందని ఒప్పుకుంటూ సోమవారానికల్లా సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. బంకుల వద్ద వాహనదారులు పడుతున్న అగచాట్లలో మార్పు రాలేదు. ఇదే సమయంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారుల అలసత్వమే కారణం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఈ విషయాన్ని గమనించాలని వాహనదారులకు సూచించిన మనోహర్, ఒకరోజు గడిచిన తర్వాత మాత్రం ఇంధన సమస్య అదుపులోకి వచ్చే వరకు బల్క్ కొనుగోలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య లేనప్పుడు సమస్య అదుపులోకి రావడం అనే టాపిక్ కి చోటెక్కడుంటుంది అని సదరు మంత్రి గారికే తెలియాలి. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి పరిపాలన, చంద్రబాబు అనుభవం, అధికారులపై ఆగ్రహం వంటి విషయాలపై విశ్లేషకులు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తలంటే పనికి పూనుకుంటున్నారు. ఇందులో భాగంగా 3 రోజులుగా సమస్య ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న చంద్రబాబును అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తున్నట్లు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ జవాబుదారితనం గురించి పాఠాలు నేర్చుకోవడానికి పలువురు మంత్రులు సింగపూర్కు వెళ్లారు. అయితే వారిలో చాలా మంది ఇప్పటికే పలుమార్లు మంత్రులుగా పనిచేస్తున్న వారు కాగా, వారంతా ఎప్పటి నుంచో రాజకీయాల్లోనూ అటు పరిపాలనలోనూ ఉన్నవారు కావడం గమనార్హం. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ జవాబుదారితనం సంగతి ఏంటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు రాష్ట్రంలో కేవలం అధికారుల జవాబుదారితనం మాత్రమే ఉంటుందా? పాలకులు తప్పించుకు తిరుగువారేనా అని అడుగుతున్నారు పరిశీలకులు. అంటే రాష్ట్రంలో ఏదైనా విషయంపై సక్సెస్ వస్తే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుది, లోకేష్ది, పవన్ కళ్యాణ్ తీసుకుంటారని, ఏదైనా తప్పు జరిగినా, ఫెయిల్యూర్ కనిపించినా దానికి అధికారులను బాధ్యులుగా చూపిస్తున్నారని విశ్లేషకులు మండిపడుతున్నారు. 3 రోజులుగానే సమస్య ఉన్నా పట్టించుకోలేదు అన్నట్లుగా అధికారులపై చంద్రబాబు మండిపడుతుంటే, అసలు ఇంత పెద్ద సమస్య ఉన్న విషయం ఆయన దృష్టికి ఎందుకు రాలేదు, వచ్చినా పట్టించుకోలేదా, ఇదేనా రియల్ టైం గవర్నెన్స్ అనే ప్రశ్నలు తదనుగుణంగా వినిపిస్తున్నాయి. ఈ విధంగా చంద్రబాబు పరిపాలన, ఆయన అనుభవం, ఆయన చెప్పుకునే విజనరీ లక్షణాలపై విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మహేష్ బాబు సరళేరు నీకెవరు సినిమాలోని
హిట్ అయింది అనుకోండి క్రెడిట్ మొత్తం మనం తీసేసుకోవచ్చు, ఫట్ అయింది అనుకోండి క్రెడిట్ మొత్తం వాడికి ఇచ్చేయచ్చు అనే డైలాగ్ను చంద్రబాబుకు అప్లై చేస్తున్నారు. ఇది ఎలా లీడర్షిప్ అవుతుందంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అలా అని ఈ తరహా వ్యవహారం ఒక్క విషయంలోనే అనుకుంటే పొరపాటే అంటూ కొన్ని సంఘటనలు కూడా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడినా, ఏదైనా శాఖలో తప్పులు జరిగినా, ఏ అధికారి తప్పుగా ప్రవర్తించినా వెంటనే ఓ వర్గం మీడియాలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారని వార్తలు వస్తాయి. సరిగ్గా గమనిస్తే అక్కడ ఆగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్ప వారిపై ఎలాంటి చర్యలు ఉండవు అనేది గుర్తు చేస్తున్నారు. ఈ కోణంలోనే సీఎం చంద్రబాబు చాలా మంచివాడు, చాలా సమర్థుడు, రోజుకు 16 గంటల పైనే పనిచేస్తారు, నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారు, ఆయన అందరికంటే సుమారు 25 ఏళ్ల ముందు ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు మంత్రులే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాన్ని జనంలోకి పంపి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా ఆయన అనుకూల మీడియా పనిచేస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు. అందుకే రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య వచ్చినా, దేశంలో మరెక్కడా లేని సమస్యలో ఏపీలో కనిపించినా ఇందులో ముఖ్యమంత్రి అసమర్థత, ముందు చూపు కొరవడ్డం వంటి చర్చే ఎక్కడా ఉండదు. ఉండేదంతా అధికారుల అలసత్వం. ఈ విషయంలో వారిపై చంద్రబాబు ఆగ్రహం మాత్రమే. మరి జనం పడుతున్న బాధల సంగతి అంటారా? అది ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడే అంశం కదా తమ్ముళ్ళు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత వెనుక కుట్ర కూడా ఉందని, అందులో వైసీపీ పాత్ర ఉందన్నట్లుగా కథనాలు టీడీపీ అనుకూల మీడియా నుంచి వెలువడ్డం ఇంతకు మించి దిగజారుడుతనం ఉంటుందా? ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పరిపాలనపై విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు, నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.